చల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. ధనమే సర్వం పరచు, సుఖమే స్వర్గం పరచు, తండ్రి నీవేరిది. తరలి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చే దైవానిను చేరేది. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. దేహి నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. దూరదేశములో నా పాపంతో నన్ను కొలుచు తప్పితే మార్గము. తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము. దాక్షిణ్యమూర్తి నీ దయనాపై కురిపించి ధన్యుని చేయుము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నిరీక్షణ గడియల ద్వారా మరొకసారి మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీ పనులన్నీ ఓ ప్రక్కకు పెట్టి ఈ వాక్యాన్ని శ్రద్ధాశక్తులతో విని మీ ఆత్మీయ జీవితానికి మేలు పొందుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి ఒక మాట మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 24వ వచనం ఈ విధముగా ఉంది. నీకు ఆయాసకరమైన మార్గము నాయందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. ప్రార్థన. జీవం గల మా దేవ, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు. నీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి నా ప్రభువా ఈ వాక్యాన్ని పంచుచుండగా నీ జ్ఞానమిచ్చి, నీ ఆత్మ అభిషేకం ఇచ్చి నడిపించమని కోరుకుంటున్నాను. వినగల చెవులు, గ్రహించగల హృదయం ప్రతి వారికి దయచేయమని, ఈ టీవీ ముందు ఎంతమంది అయితే నా ప్రభువా నాయన పరీక్షిస్తున్నారో వారందరితో మీరు మాట్లాడి ఆశీర్వదించి దీవించమని యేసునామమున నడుచున్నాను తండ్రి. ప్రియులారా, దావీదు ఒక మాట కోరుకుంటున్నాడు. ఏంటంటే, అయ్యా నిత్య మార్గంలో నన్ను నడిపించు. నిత్య మార్గంలో నడవాలనే ఆకాంక్ష దావీదుకుంది. అంటే నిత్యమైన మార్గం అది తరిగిపోని మార్గం, శాశ్వతమైనటువంటి మార్గం, అది శ్రేష్టమైనటువంటి మార్గం, ఆశీర్వాదకరమైనటువంటి మార్గం. ఈ మార్గంలో నేను నడవాలని కోరుకుంటున్నాను గనుక ఈ మార్గంలో నడవాలి అంటే దేవునికి ఆయాసకరమైనది ఏది కూడా మన హృదయంలో ఉండకూడదని దావీదు దేవుని అభ్యర్థిస్తున్నాడు. నీకు ఆయాసకరమైనది ఏదైనా నా హృదయంలో ఉందేమో ఒక్కసారి పరిశీలించు నాయన అని దేవుని ఆయన కోరుకుంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవునికి ఆయాసకరమైన మార్గము ఉండి దేవునికి ఆయాసకరమైన పరిస్థితులు నీ హృదయంలో ఏమైనా ఉంటే నువ్వు నిత్య మార్గంలో ప్రవేశించడం అనేది అసంభవం. ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ వాక్యం ద్వారా మనకి దేవుని మెప్పించేటటువంటి పరిస్థితులు మనకు ఉన్నట్లయితే దేవునికి ఆయాసకరమైన మార్గం మనలో ఉండకూడదు. ఆయాసకరమైన పరిస్థితులు ఏది కూడా మన హృదయంలో ఉండడానికి వీలు లేదు. అందుచేతనే అసలు ఆయాసకరమైన మార్గాలు దేవునికి ఆయాసం కల్పించేది ఏంటయ్యా అని చూసినట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయం 24వ వచనం ఈ విధముగా ఉంది. నా నిమిత్తము సువాసన గల లవంగ పట్టి చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు. నీ బలిపశుల కొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. నీ పాపము చేత నన్ను విసికించితివి. నీ దోషముల చేత నన్ను ఆయాసపరిచితివి. ప్రియులారా, ఇక్కడ ఈ భాగంలో మనం చూసినట్లయితే సువాసన గల లవంగ పట్టి నువ్వు రోకలిచ్చి కొనలేదు అంటున్నాడు. అంతేకాదు, నీ బలిపశువుల కొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. బలిపశువుల కొవ్వును తీసి ప్రత్యేకపరిచి
దేవునికి దహన బలిగా నాకు అర్పించలేదు, అది నాకు తృప్తికరమైన పరిస్థితి కాదు అంటున్నాడు. నువ్వు పాపాల చేత విసిగించావు, దోషాల చేత నన్ను ఆయాసపరిచావని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ 4 సందర్భాలు కూడా ఈరోజు వివరించాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా సువాసన వెదజల్లే లవంగా పట్టి నువ్వు రోకలిచ్చి కొనలేదు అంటున్నాడు. ఏంటి సువాసన అని చూసినట్లయితే మన జీవితంలో మన ప్రవర్తన, మన ఆలోచన, మన తలంపులు, మన ప్రవర్తన, మన క్రియలు కూడా లోకానికి ఎలా ఉండాలో తెలుసా? శ్రేష్టమైనవిగా ఉండాలి. అవి సువాసన వెదజల్లేవిగా ఉండాలి. అందుకనే ఒక మాట అంటాడు, హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం అంటాడు, నీ ప్రవర్తన ఆధారము చేసుకొని నీ బలార్జులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమును అనే పంట కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే మన ప్రవర్తన ఆధారంగా చేసుకుంటాం, మన బలాన్ని మనం ఆధారంగా చేసుకుంటాం. దానివల్లే మనం జరిగేదేంటో తెలుసా? పాపం అనే పంట మనం కోస్తాం, అబద్ధానికి తగినటువంటి ప్రతిఫలం మనం అనుభవిస్తాం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ ప్రవర్తన ఆధారంగా చేసుకుంటే అది దేవునికి ఇష్టమైన పని కాదు. ఎంతసేపు నీ ప్రవర్తన, నీ స్థితి, నీ ఆలోచన ఘనమైందిగా నువ్వు ఎంచుకున్నట్లయితే అది దేవుని దృష్టికి మంచిది కాదు, దేవునికి ఆయాసం కలిగించే పరిస్థితి. నీ బలాన్ని నువ్వు ఆధారంగా చేసుకోవడానికి వీల్లేదు. కనుక మన జీవితంలో ఎప్పుడూ కూడా మన ప్రవర్తన మంచిదో చెడుదో అన్న విషయం దేవుని వాక్యానుసారంగా చూసుకోవడం మంచిది. మన ప్రవర్తన దేవునికి అప్పగించాలి. మన ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి మనం ఒప్పుకోవాలి. అప్పుడే దేవుడు మనకు శ్రేష్టమైన ప్రవర్తన ఇస్తాడు. మన ప్రవర్తన మనం ఆధారంగా చేసుకోవడం దేవునికి ఆయాసం, మన బలాన్ని మనం ఆధారంగా చేసుకోవడం దేవునికి ఆయాసం. అందుచేతనే ఇర్మియా గ్రంథకర్త ఏమంటాడో తెలుసా? నువ్వు దున్నావు, దాని ప్రతిఫలంగా ఏం కోసావో తెలుసా? పాపం అనే పంట కోసావు. అందుచేతనే నీవు నీ యొక్క అబద్ధాలకు తగిన ప్రతిఫలం నువ్వు పొందుకున్నావు అంటున్నాడు. అబద్ధం అంటే ఏంటండి? అబద్ధానికి జనకుడు సాతాను. అప్పుడు సాతాను మన హృదయంలో ఉంది గనక మన బలాన్ని మనం ఆధారంగా చేసుకుంటాం, మన ప్రవర్తన గొప్పదిగా మనం ఎంచుకుంటాం. దానివల్ల వచ్చే పాపాన్ని మనం గ్రహించలేకుండా ఉంటాం. ఆ గ్రహింపు లేనటువంటి జీవితం దేవునికి సువాసనిచ్చే జీవితం కాదు. కనుక మనము రోకలిచ్చి దేవుని యొక్క సువాసన కొనుక్కోవాలి. అంటే ఇక్కడ అంటాడు, పరిమళ వాసనగా ఉండుట కొరకై ఆయన తన్ను తాను అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. ఇంకొక మాట 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం అంటాడు, మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తుని గూర్చిన జ్ఞానపు సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్నాము. గమనించాలి, మనం ప్రతి స్థలంలోనూ కూడా మన ప్రవర్తన, మన యొక్క నడవడి అంతా కూడా సువాసన వెదజల్లేదిగా ఉండాలి. మన యొక్క స్థితిని గురించి సాక్ష్యం సువాసన వెదజల్లేదిగా ఉండాలి. ఆయన అంటున్నాడు, మీ కొరకు మనల్ని సువాసన వెదజల్లేదిగా ఉండడానికి ఆయన తనకు తాను అర్పించుకున్నాడు. అయితే మనం రోకలిచ్చి ఆయన యొక్క సువాసన మనం కొనుక్కోవాలి. ఏంటి రోకలు అని చూసినట్లయితే మనం పశ్చాత్తాప హృదయంతో మన పాపాన్ని కరిగించి, మన పాపాన్ని హరించి దేవుని యొక్క సువాసన మనం పొందుకోవాలి. నా ప్రభువు నన్ను సువాసనగా ఉండటం కొరకే ఆయన సిలువ బలియాగం అర్పించాడు అని నమ్మాలి. నన్ను పరిమళ వాసనగా ఉంచడం కోసమే నా కొరకు ఆయన సువాసన వెదజల్లడానికి ఆయన సిలువ బలియాగం అర్పించాడని మనము విశ్వసించాలి. మన దగ్గర ఉన్న రోకలేంటో తెలుసా? మన పాపం. అంతేకాదు, ఈ పాపాన్ని పరిహరించడానికి ఒక పశ్చాత్తాప హృదయం అనేది మనకు కావాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో విరిగిన హృదయంతో మనం ప్రార్థన చేస్తామో, అయ్యా నా పాపమును నువ్వు లెక్కించి చూసినాడని ఎవడు నీ ముద్దు నిలవగలడు? దావీదు అందుకే అంటాడండి, నేను ఓటుకుంటి వంటి వాడని నాయన, నువ్వు కనిపెట్టి చూస్తే నేను నిలబడలేను ప్రభువా, నా కన్నీరు చేత నా పరుపు తేలిపోతుంది. అంటే పశ్చాత్తాప హృదయంతో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మన దగ్గర నుంచి పాపం అనే పరుపు తేలి వెళ్ళిపోతుంది. మనం చెల్లించాల్సిన వెల ఏంటో తెలుసా? మన పశ్చాత్తాప హృదయం, విరిగిన హృదయం. అంతేకాదు, పశ్చాత్తాపంతో కూడినటువంటి భారభరితమైన హృదయం కనుక మనం ఉండగలిగితే, దాన్ని మనం ఆయనకి చెల్లిస్తే ఆయన సువాసన అనే ప్రవర్తన మనం పొందుకుంటాం. దేవుడు అందుకే అంటున్నాడు, నువ్వు రోకలిచ్చి నా సువాసన కొనలేదు.
లవంగ పట్టి అనగా సువాసన, వెదజల్లే సువాసన. రెండవదిగా చూసినట్లయితే కొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. నీ బలిపశువుల కొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. బలిపశువు అంటలేదు అక్కడ, బలిపశువు కొవ్వు. మనం మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో మనం చూసినట్లయితే కొవ్వుని ఏం చేస్తారంటే ఒక దహన బలిగా అర్పిస్తారు. బలిపశువుల కొవ్వు మనం అర్పించాలి. ఏంటి కొవ్వు? ఈ కొవ్వు ఏంటని చూసినట్లయితే అది గర్వానికి సాదృశ్యం, అహంకారానికి సాదృశ్యం, మూర్ఖత్వానికి సాదృశ్యం. ఆ దహనం అనేది ఏం చేయాలో తెలుసా? ఈ పశువు నుండి ఆ కొవ్వును వేరు చేయాలి. వేరు చేసి దాన్ని ఏం చేయాలంటే దహన బలిపీఠం మీద దాన్ని దహించాలి. అంటే దీని అర్థం ఏంటి? నీ హృదయంలో ఉంటే గర్వాన్ని, నీ హృదయంలో అహంకారాన్ని, నీ హృదయంలో మూర్ఖత్వాన్ని దేవుని పాదాల దగ్గర దహించాలంటే బలి అర్పించాలి. కనుక దహన బలి మనం అర్పించాలి. కొవ్వు దహన బలి అర్పించటం, ఆయనకి అర్పించటం, అది ఆయనకి తృప్తినిచ్చేది. కనుక ఆయన్ని తృప్తిపరచాలంటే ఈరోజు నీ గర్వం గురించి ఒక ఆలోచించు, నీ మూర్ఖత్వ ప్రవర్తన గురించి ఆలోచించు. అంతేకాదు నీ అహంకారం గురించి ఆలోచించు. అహంకారం నీకు గౌరవం తేదు. నీ గర్వం నిన్ను మంచిగా చూడనివ్వదు, నాశనాన్ని తెచ్చిపెడుతుంది. అది దేవుని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఏముందో తెలుసా? నాశనానికి ముందు ఏం నడుస్తుందటండి? గర్వం నడుస్తుంది. ఈ గర్వం అనేది ఒక కొవ్వుకి సందేశం. ఈ కొవ్వు ఏం చేయాలో తెలుసా? నాయన, ఈ రోజు నుంచి నా గర్వం ఉండకూడదు ప్రభువా. నా హృదయంలో ఉన్నటువంటి కొవ్వుకి సాదృశ్యమైనటువంటి గర్వం, అహంకారం, మూర్ఖత్వం నీ పాదాల దగ్గర దహించి నిన్ను తృప్తిపరిచే భాగ్యం నాకు దయచేయి నాయనని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 31వ వచనం అంటాడు, గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై ఉన్నాను. ఆ దినము వచ్చి ఉన్నది, నేను నిన్ను శిక్షించు కాలము వచ్చి ఉన్నది. 32వ వచనం అంటాడు, గర్విష్ఠులు తొట్టిల్లి కూలుదురు, అతనిని లేవనెత్తి వారు ఎవరునూ లేకపోవును. నేను అతని పురములలో అగ్ని రాజబెట్టెదను, అది అతని చుట్టుపట్టలను ఉన్నది కది కాల్చివేసును. ఏమండి, ఈ గర్వం, అహంకారం, మూర్ఖత్వంతో ఇది మనకు అవసరమా? గర్విష్ఠుడు ఏం చేస్తాడట? ఏమంటున్నాడో తెలుసా? వాడు తుట్టిల్లిపోతాడట, తూలిపోతాడట. అంతేకాదు గర్విష్ఠుడున్న ప్రదేశంలో చుట్టుముట్టి దేవుని అగ్ని వాడిని దహించేస్తుంది. మనిషి అంతా దహించబడే కంటే మన గర్వాన్ని, మన అహంకారాన్ని దేవుని దగ్గర దహించితే మనం నిత్యత్వంలో, ఆయన నిత్య మార్గంలో మనం నడవగలం. కనుక మన జీవితానికి ఒక తర్ఫీదిద్దామండి, ఒక ఆచారంగా దాన్ని పాటిద్దాం. మనం ఈరోజు నీ గర్వంతో నువ్వు ఉంటే దేవుడు నీకు విరోధిగా ఉంటాడు. దేవుడు విరోధిగా ఉంటే నువ్వు చేయగలిగేది ఏమీ లేదు. గమనించు, ఆయన స్నేహితుడు, నిజమైన స్నేహితుడు, మనల్ని విడువని స్నేహితుడు, మన కొరకు ప్రాణం పెట్టే స్నేహితుడు. ఆయన విరోధిగా ఉండడం నీకు ఇష్టమా? నాకు ఇష్టమా? ఆయన అంటున్నాడు, గర్వం గనకుంటే నేను నీకు విరోధినై ఉంటాను, నీకు శిక్షకాలం సమీపంగా ఉంటుంది, జాగ్రత్త. నువ్వు తొట్టిల్లిపోతే, నువ్వు తూలిపోతే నీకెవడు సహకారిగా చెయ్యందించేవాడు ఉండడు. కనుక ఎవడి గర్వము వాడిని నాశనము చేస్తుంది, జాగ్రత్త. ఈరోజు నీలో ఉన్న గర్వాన్ని గురించి ఒక ఆలోచించు. నీ గర్వం కొంతవరకే నీకు పనికొస్తుంది. నేను ఒక చిన్న సందర్భం చెప్పనా? ఒక గర్విష్ఠ అయినటువంటి వాడు భార్య నిత్యము వేధిస్తూ ఉండేవాడు. వేధిస్తూ ఉంటూ ఆ భార్యని ఏం చేశాడంటే చంపేయడానికి, కొట్టడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? గబగబా గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. తలుపేసుకున్నప్పుడు ఏం చేశాడో తెలుసా? గుణపం తీసుకొచ్చి నరికేద్దాం అనుకున్నటువంటి వాడు ఆ గర్వంతో, అహంకారంతో, క్రూరత్వంతో ఆ గుణపంతో ఒక్క పోటు పొడిచాడు. అది ఎక్కడ గుచ్చుకుందో తెలుసా? ద్వారబంధం మీద గుచ్చుకుంది. పూర్వం ద్వారబంధాలు పెద్ద పెద్దగా ఉండేవి. ఆ ద్వారబంధంలో గుచ్చుకుంటే వాడు కసితో మరలా ఆ యొక్క గుణపాన్ని వెనక్కి లాగేటప్పుడు జరిగిన సందర్భం ఏంటో తెలుసా? ఆ యొక్క గుణపం యొక్క మడం గుడ్డులోనికి వెళ్ళిపోయిందండి. వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళి లోగానే మరణమైపోయాడు. ఏమైంది? గర్వం వాడికి ప్రాణ నష్టాన్ని తెచ్చింది.
గర్వం వల్ల భార్యని ఏం చేస్తున్నాడో తెలియదు, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణం కూడా గర్వం, నాని అహంకారం, మూర్ఖత్వం. ఇవి మన దగ్గర ఉండకూడదన్నదే దేవుని ఉద్దేశ్యం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం అంటాడు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు, అట్టి వారికి నేను విముఖుడనై ఉందును. పైకి భక్తి కలిగిన వారిగా ఉండి దేవుని శక్తిని గుర్తించరండి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు భక్తి చేస్తున్నావు, మంచిదే. నీ భక్తిలో దేవుని శక్తిని గుర్తించగల శక్తి నీకు ఉందా? దేవుని శక్తిని గుర్తించగల శక్తి నీకు ఉన్నప్పుడే, దేవుని శక్తిని నువ్వు గుర్తించాలంటే నీలో ఉన్న గర్వం బయటికి రావాలి. దేవుని శక్తిని నువ్వు గుర్తించగల భక్తి నువ్వు చేస్తే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను విముఖుడనై ఉంటాను, నేను నీకు విరోధనై ఉంటాను, నీ కష్టకాలంలో నిన్ను ఆదుకునేవాడు ఎవ్వడో ఉండడు. ఇలాంటి పరిస్థితి మనకు అవసరమా? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక తల్లిగా నేను అభ్యర్థించేది ఏంటో తెలుసా? ఒకవేళ గర్వంతో నువ్వేం చేస్తున్నావో ఒక్కసారి ఆలోచించి వాటిని విడిచిపెట్టడం మంచిదని. మన గర్వాన్ని తీసివేయడం కొరకే గర్విష్ఠులు నా యేసుని అనేక విధాలుగా హింసించారు, దూషించారు, గాయపరిచారు. కనుక ఈరోజు నీకు ఆ పరిస్థితులు ఉండకూడదన్నదే దేవుని ఉద్దేశ్యం. గర్వస్తురాలైనటువంటి యెజబెలు నాబోతు ద్రాక్ష తోటను వసూలు చేసుకోవడం కోసం నాబోతు మీద అబద్ధ సాక్ష్యాలని ఇద్దరిని ఏర్పరిచింది. రాజుని, దేవుణ్ణి దూషించాడని చెప్పమంది. చెప్పిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? నాబోతుని తీసుకెళ్ళి రాళ్లతో చంపేశారు. గర్విష్ఠురాలైనటువంటి యెజబెలు రాళ్ల చేత నీతిమంతుడైనటువంటి నాబోతుని హతమార్చేసింది. సుముఖుడైనటువంటి తన బిడ్డని ఎప్పుడైతే హతమార్చారో యెజబెలు ఏం జరిగిందో తెలుసా? గోడ మీద నుంచి పడిపోయి చచ్చిపోయింది. ఆమె రక్తాన్ని కుక్కలు నాకాయి, ఆమె శవాన్ని కూడా కుక్కలు తిన్నాయి. ఎంత నష్టాన్ని తెచ్చుకుంది యెజబెలు. కారణం గర్వం. నా భర్త రాజని, రాజ్యాధికారం నాకు ఉందని, నీతిమంతుల్ని హింసించినా ఏమి దేవుడు చూడనుకుంది. కానీ నాబోతి పక్షంగా ఉన్న దేవుడు, నాబోతికి స్నేహితుడైనటువంటి దేవుడు, నాబోతికి సుముఖుడైనటువంటి దేవుడు ఆ బిడ్డ విషయంలో అదే తీర్పు తీర్చాడు. ఈరోజు నీవు కూడా గర్వాన్ని విడిచిపెట్టకుండా ఉంటే నీకు అదే పరిస్థితి. కానీ దేవుని శక్తి నెరిగిన భక్తి నువ్వు చేస్తూ గర్వాన్ని నీ హృదయం నుండి తీసివేసి దాన్ని దేవునికి అర్పిస్తే నీ పక్షంగా, నాబోతుకున్న దేవుడు నీ పక్షంగా ఉంటాడు. ఇంకొక మాట చెప్పనా? 3వదిగా చూసినట్లయితే పాపము చేత విసిగించితివి. మన పాపము దేవునికి విసుగుదల వస్తుందండి. ఎంత కాలము చెప్పినా వినకపోతే ఆయనకి విసుగు వచ్చేస్తుంది. ఆ విసుగు వల్ల వచ్చే నష్టమేంటో తెలుసా? కీర్తనలో 95:10 అంటాడు, 40 ఏండ్లు వారి వలన నేను విసిగి వారి హృదయం నందు తప్పిపోవు ప్రజలు వారు నా మార్గమును తెలుసుకోలేదు నేను అనుకొంటిని, కావున కోపించాను, నా విశ్రాంతిలో వాళ్ళకి పాలు పంపులు లేవు. ఎంత భయంకరమైన మాట అండి. ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరాలు తీసుకెళ్ళాడంటే వాళ్ళ మాటికి వాళ్ళ పాపపు మాటల చేత, పాపపు సణుగుల చేత వాళ్ళు విసిగించారంట దేవుణ్ణి. అందుకనే దేవుడు అన్న వాళ్ళ మీద నాకు కోపం వచ్చింది అంటున్నాడు. అందుకనే నా విశ్రాంతిలో వాళ్ళకి పాలుభాగం లేదంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో నువ్వెన్ని సంవత్సరాలు కొనసాగినా నీ పాపము కనుక నీలో ఉంటే, దేవుణ్ణి విసిగించే పరిస్థితిలో నువ్వు ఉంటే, నీ పాపము చేత నువ్వు విసిగిస్తే, ఏమండి నేను రక్షణ పొందాను కదా, నేను ఆయన విశ్రాంతిలోకి వెళ్ళిపోతానని ముచ్చట పడద్దు. శక్తి కలిగిన భక్తి నీలో ఉండాలి, పాపరహితుడిగా నువ్వు ఉండాలి. ఇలా ఉన్నప్పుడే ఆయన నిత్య మార్గంలో నీకు చోటు ఉంటుంది, నిత్య విశ్రాంతిలో నువ్వు ప్రవేశిస్తావు. అంతే తప్ప నీ జీవితంలో ఏదో భక్తి చేస్తున్నాను, కానుక ఇచ్చేస్తున్నాను, ఏదో పాటలు పాడేస్తున్నాను, లేకపోతే ఏదో సాక్ష్యం చెప్పేస్తాను, ఏదో ప్రసంగం చేసేస్తున్నాను, ఇది కాదు దేవుడికి కావాల్సింది. శక్తి నెరిగినటువంటి భక్తి నీకు కావాలి. ఇశ్రాయేలీయులను ప్రేమించి బయటికి తీసుకొచ్చిన, 40 సంవత్సరాలు వాళ్ళని నడిపించిన, అడ్డు వచ్చే ప్రతి సముద్రాన్ని పటపంచులు చేసిన
వాళ్ళలో భక్తి నిరిగే శక్తి లేదు కనుకనే దేవుడు కోపించాడు. నా విశ్రాంతిలో వాళ్ళకి పాలుభాగం లేదన్నాడు. ఈ మాట వింటే ఎంత బద్దలైపోవాలండి వాళ్ళ హృదయాలు. అయ్యో, దేవుడు మమ్మల్ని ఇంత ప్రేమించాడే, మేము శక్తి నెరగిన భక్తిని చేస్తున్నాం, మా పాపం చేత వాళ్ళు విసిగిస్తున్నామని వాళ్ళు అనుకోలేదు. నీ జీవితంలో కూడా నీ క్రైస్తవ జీవితం వ్యర్థము కాకుండా ఉండాలంటే నీ కోపము చేత ఆయన్ని విసిగించకుండా ఉండాలి. అది నువ్వు చేయాల్సిన పని. గనుక మన పాపము చేత మనం ఆయన్ని విసిగించకూడదు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం అంటాడు, కావున ఈ తరముల వారిలో విసిగిపోయాను అంటున్నాడు. విసగకూడదండి. విసిగితే ఇంకో మాట అంటాడు తెలుసా, యోబు గ్రంథం 31:3 అంటాడు, దురవస్థ ప్రాప్తిస్తుందట. సామెతల గ్రంథం 11:29 అంటాడు, ఆయన పాపము చేసేవారికి ఆయన ఎలా ఉంటాడో తెలుసా, ఆశ్రయదుర్గముగా ఉండడు. కనుక మన పాపం అనేది మన హృదయంలో ఉండకూడదు. మన పాపము చేత ఆయన్ని విసిగించకూడదు. 4వ మాట ఏమిటంటే, దోషముల చేత నన్ను ఆయాసపరిచితిరి. దోషము చేత నన్ను ఆయాసపరిచారంటున్నాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనంలో, సూర్యుని క్రింద మనసుకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా, ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకును. అయితే ఆ ఆస్తి దురదృష్టం వలన నశించిపోవును. అతడు పుత్రుడు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. దేవునికి ఆయాసకరమైంది. ఆస్తి సంపాదించుకున్న మనిషికి ఆయాసం తగ్గదండి. ఎందుచేతనో తెలుసా, ఆ ఆస్తిని ఎలా పంచాలో, ఎలా భద్రపరచాలో, ఎవరికి దొరకకుండా ఏం చెయ్యాలో, ఈ ప్రణాళికలు వేసుకోవడంలో మనిషి ఎప్పుడు ఆయాసపడుతూనే ఉంటాడు. ఒకవేళ బిడ్డలకి ఇచ్చినా వాళ్ళు తృప్తి పడతారంటే వాళ్ళు తృప్తి పడరు. అది కూడా వాడికి ఆయాసంగా కనపడుతుందని ఈ ప్రసంగి గంధకర్త ఈ భూమి కింద జరిగే ప్రతిదీ కూడా ఆయాసకరంగానే కనపడుతున్నాయి అన్నాడు. ఈ ఆయాసం కలిగించే పరిస్థితులు మనం దేవునికి కల్పించకూడదు. ఎందుచేత, ఒకవేళ దేవునికి మనం ఆయాసం కలిగిస్తే మనకు వచ్చే నష్టాలు ఏంటో తెలుసా? క్లుప్తంగా నేను చెప్తాను. కీర్తనలు 31:10 అంటాడు, బలము తగ్గిపోవును. ఇర్మియా 30:13 అంటాడు, కఠిన శిక్ష వస్తుంది. ఇర్మియా 36:1 అంటాడు, కీడు వస్తుంది. ప్రియులా, మనం గమనించాలి, ఈ కఠిన శిక్ష, ఈ బలహీనత, ఈ కీడు, ఇవన్నీ కూడా దేనికి వస్తాయంటే దేవుని ఆయాసపరిచినందుకు. కనుక దేవుని ఆయాసపరచడం అనేది మంచిది కాదు. దేవుని ఆయాసపరిస్తే ఆ నిత్య మార్గంలో నడిచే అర్హత మనకు ఉండదు. గమనించండి, హెబ్రీ పత్రిక 8:12 అంటాడు, నేను వారి దోషములను విషయమై దయ కలిగి వారి పాపములన్నిటికీ నేను జ్ఞాపకము చేసుకొనను. దోషముల చేత మనం ఆయాసపరిస్తే మనం బలహీనమైపోతాం, కఠిన శిక్ష వస్తుంది. అంతేకాదు, కీడు కూడా వస్తుంది. దేవుడు చెప్తున్నాడు, మన దోషముల నిమిత్తమై ఏ దోషము లేనటువంటి యేసయ్య దోషభరితుడిగా మన కొరకు శిక్ష అనుభవించాడు. గనక ఆయన ఏమంటున్నాడు తెలుసా, నీవు గనక పశ్చాత్తాప హృదయంతో రాగలిగితే ఆయన అంటున్నాడు, నీ దోషాలు మరి అన్నడూ నీ జ్ఞాపకం చేసుకోను, నా సిలువలో నీ దోషాలు భరించాను, నీ దోషాలు నేను క్షమిస్తాను అంటున్నాడు. కనుక మనము గమనించండి, మనము సువాసన వెదజల్లే ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. మన యొక్క మూర్ఖత్వాన్ని దేవుని సన్నిధిలో దహించి వేయాలి. మన పాపాల చేత ఆయన్ని విసిగించకూడదు. అంతేకాదు, మన దోషాల చేత ఆయనకి ఆయాసం కలిగించకూడదు. ఇవన్నీ చేసినప్పుడే మనము దేవుని యొక్క నిత్య మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది. దావీదుకి ఒక అభిలాష ఏంటో తెలుసా? ఈ మార్గాలన్నీ కూడా అశాశ్వతమైనవి, ఈ మార్గాల్లో నాకు క్షేమం లేదు, ఈ మార్గాలు నన్ను బాధ పెట్టేవి, ఈ మార్గాలు నన్ను నాశనానికి నడిపించేవి, కనుక ఇవేమి వద్దు నాయన, నేను నిత్య మార్గంలో నడవాలని కోరుకుంటున్నానని దేవుని దగ్గర తన యొక్క అభ్యర్థన చేశాడు. ఆయాసకరమైనది ఏది నా హృదయంలో ఉండకుండా తీసివేయి ప్రభువా. కనుక నిత్య మార్గం అనేది అది దేవునిదండి. రోమాపత్రిక 16:25 అంటాడు, అది నిత్య మార్గము, దేవుని మార్గం. హెబ్రీ పత్రిక 9:11 అంటాడు, నిత్య మార్గం, విమోచన మార్గం, క్రీస్తు ద్వారా మనకి విమోచన ఇచ్చే మార్గం. హెబ్రీ పత్రిక 5:10 అంటాడు, నిత్య ద్వారం, నిత్య రక్షణ క్రీస్తు ద్వారా మనకి కలుగుతుంది. అంతేకాదు, నిత్య మహిమ అనేది 2 తిమోతి 2:10 అంటాడు, అది మనకి నిత్య మహిమిస్తుంది. ఇవన్నీ క్రీస్తు ద్వారా కలిగేవి. ఆఖరిగా చెప్పాలంటే
ఈ నిత్య మార్గము మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందో తెలుసా? నిత్య రాజ్యానికి అది తీసుకెళ్తుంది. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం అంటాడు, నిత్య రాజ్యం. నీకు నిత్య మార్గము కావాలన్నా, నిత్య విమోచన కావాలన్నా, నిత్య రక్షణ కావాలన్నా, నిత్య మహిమ నీకు కావాలన్నా, అది నిత్య రాజ్యములో మాత్రమే పోవాలన్నా, నిత్య రాజ్యానికి మనం వెళ్ళాలన్నా మనకు కావాల్సింది ఏంటో తెలుసా? ఈ లోకంలో ఉండగా ఆయన నిత్య మార్గంలో మనం నడవాలి. నిత్య మార్గంలో నువ్వు నడవగలిగితే దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? నిన్ను దేవునికి ఆయాసకరమైనటువంటి పరిస్థితులు నీలో ఉండకూడదన్నది ఈ వాక్యం యొక్క భావన. కనుక ఈ వాక్యాన్ని మీరు అనుసరిస్తూ ఈరోజు మీకు ఒక తీర్మానం కావాలి. ప్రభువా, నేను నిత్య మార్గంలో నడవాలి నాయన. అపాయం లేని మార్గం, దుర్మార్గులు లేని మార్గం, మన బాధ పెట్టే పశువులు లేని మార్గం, ఖడ్గములు లేని మార్గం, విరోధము లేని మార్గమే నిత్య మార్గం. ఈ నిత్య మార్గంలో మనం ఉంటేనే క్రీస్తు ద్వారా మనం నిత్య విమోచన, నిత్య రక్షణ, నిత్య మహిమ మనం పొందుకుని నిత్య రాజ్యంలో సురక్షితంగా ఉంటాం. కనుక ఈ నిత్య రాజ్యాన్ని మీరు సంపాదించుకోవాలని కోరుతూ నేను అభ్యర్థిస్తున్నాను. ఈరోజు మీకు దేవునికి ఆయాస్కరమని ఏమన్నా మీ హృదయంలో దాగి ఉన్నాయేమో చూడండి. అహంకారం కానీ, గర్వం కానీ, లేకపోతే పాపం కానీ, దోషం కానీ మీకు తెలియకుండా మీ హృదయాల్లో దాగి ఉందేమో. ఈరోజు ఒక్కసారి బయటికి తీసి, ప్రభువా, ఇవన్నీ నీకు అర్పించేస్తున్నాను నాయన, నేను నిత్య మార్గమునకు నడవాలని కోరుకుంటున్నాను ప్రభువా, నన్ను నీ బిడ్డగా చేసుకో నాయన, నన్ను నీ స్నేహితుడిగా చేసుకో ప్రభువా, నీతో ఉండడానికి నాకు అర్హత ఈ నాయన అని ప్రార్థన చేద్దాం. నిత్య రాజ్యంలో మనం ప్రవేశిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. జీవాధిపతి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. బిడ్డలు ఎంతవరకు విన్న వాక్యాన్ని ప్రభువా నాయన వారి హృదయాల్లో ఒకసారి అన్వేషించుకొని ప్రభువా నాయనా, నీకు ఆయాసకరమైన పరిస్థితులు ఏమైనా వారిలో ఉంటే నాయనా, ఈరోజు నా ప్రభువా నాయన ఆయాసకరమైన ప్రతి పరిస్థితికి నా ప్రభువా నాయన, ఈ లోకంలో నువ్వు మనుషుల చేతిలో ఎంతో ఆయాసపరచబడ్డావు నాయన, ఎంతో హింసించబడ్డావు ప్రభువా, ఎంతో దూషించబడ్డావు ప్రభువా. మేము జ్ఞాపకం చేసుకొని ప్రభువా నాయన నీ యందు విశ్వాసం ఉంచి నమ్మకముతో నాయనా మేము నిత్య మార్గంలో నడవడానికి మమ్మల్ని సిద్ధపరచమని, ఆ నిత్య మార్గము మా యొక్క నిత్య రాజ్యంలోనికి నడిపిస్తుందని మేము విశ్వసించి నీ సన్నిధిలో ప్రతి పరిస్థితిని విడిచిపెట్టి నిన్ను వెంబడించేవారుగా, నీ మార్గంలోకి వెళ్ళేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.